చూద్దాం. విశాఖ జిల్లా సీతమ్మధారలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోస్తరు వర్షాలతో ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన కార్లను బయటకు తీశామన్నారు. రానున్న 5 రోజులు రెయిన్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వృక్షాల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సత్యనారాయణతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. నిన్న అర్ధరాత్రి విశాఖపట్నంలో కురిసిన వర్షం దాటికి ఒక భవనం ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయి కుప్పకూలి పక్కనున్న భవనం మీద పడడంతో ఆ భవనం అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 2 కార్ల మీద కూడా మొత్తం ఆ గోడ శిథిలాలన్నీ కూడా పడిపోవడంతో అవన్నీ కూడా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా విశాఖపట్నం చాలా పోర్ష్గా ఉండే ఏరియా, కొత్తగా నిర్మించిన భవనం అయినప్పటికీ కూడా వర్షం తాలూకా నీటికి అది కోరేసి పూర్తిగా ఆ గోడ అనేది కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా మరి గోడలు ఇలా నిర్మాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగింది అనేది ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి పూర్తిగా గోడ శిథిలాలన్నింటినీ కూడా ఆ ప్రహరీ శిథిలాలని తొలగిస్తూ ఉన్నారు. నిర్మాణంలో లోపాలు ఉన్నాయా, లేకపోతే ఈ శిథిలాల తొలగింపులో వారి యొక్క తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అర్ధరాత్రి గోడ కూలిపోయి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఆ భవనం మీద ఆ ప్రహరీ అనేది పడింది. నిజంగా ఎవరూ లేరు కాబట్టి అదృష్టంగా భావించవచ్చు, లేకపోతే ప్రాణాలు సైతం కోల్పోయే ఘటన. ఇప్పుడు రెస్క్యూ కంప్లీట్ చేస్తున్నారు. ఏం సార్, ఏం చెప్తారు? కే సత్యనారాయణ అండి, నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఇక్కడ మా సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షను నియర్ టెంపుల్ దగ్గర ఇక్కడ సుమారు 2-3 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. మాకు 4ంటికి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యాం. సిబ్బందితో మా ఐడిఎఫ్ రెస్పాండ్ అయ్యి స్పాట్కి వచ్చాము. స్పాట్కి వచ్చేసరికి ఇక్కడ గోడ కూలిపోయింది. ఆ గోడ మీద, ఆ గోడ కిందంటే ఒక జైన్ గారిది బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, ఆయన కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి పక్కన ఇంటి మీద పడిపోయింది. ఆ పోర్టికో అనేది ఈ గోడను ఆపింది. అక్కడ 2 కార్లు ఉన్నాయి. ఒకటి స్విఫ్ట్ డిజైర్ కారు, ఒకటి ఎంజీ ఎలక్ట్రిక్ కారు. దాన్ని మా వాళ్ళు తీశారు రెస్క్యూ ఆపరేషన్స్లో. అయితే ప్రాణ నష్టం ఏం లేదు, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం లేదు. మరి ప్రొక్లైనర్ తెప్పించి దాన్ని మరి ఆపరేషన్ చేసి దాన్ని తీస్తా ఉన్నాం, రెస్క్యూ ఆపరేషన్స్. సరే, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సంఘటన ప్రదేశంలో ఉన్నాం, ఘటన చూసాము. ఈ గోడ పడి ఆ భవనం మీద పడిన ఆ గ్యాప్ తక్కువ ఉండటం వలన ఎక్కువ ప్రమాదం జరగలేదని భావించవచ్చు. ఒకవేళ ఎవరైనా అక్కడ పనులు చేసుకునే, లేదా ఆ భవనంకి ప్రమాదం జరిగి అంటే ఎక్కువ ఒత్తిడికి గురై ఆ భవనం కుప్పకూలున్న చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అంటే ఇలాంటి టైంలో జనరల్గా మీరు రెస్క్యూ చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అంటేనండి, ఇప్పుడు ఈ వర్షాలు విపరీతంగా ఉన్నాయి. ఇది కూలటానికి ఏంటంటే ఒక 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ పడి ఒక గోడ కూలిపోయింది, అంటే బాగా నానిపోయి అది పడటం జరిగింది. కొంచెం ఎప్పుడైతే మనం వీక్ అవుతుంది గోడ మనకి తెలుస్తుందో, మనం దానికి సపోర్టింగ్ కొంత పెట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నమాట. ఆ పక్కన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా సిమ్టమ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రైనీ సీజన్లో కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ వాల్స్ని చూసుకొని, వీక్ వాల్స్ ఉన్నప్పుడు ఆ పక్కన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అటువైపు వెళ్లకుండా, ఇప్పుడు మేము రెస్క్యూ ఆపరేషన్స్ చూస్తున్నాం, మీరు చూశారు కదా, అటువైపు వెళ్లకుండా రెస్క్యూ ఆపరేషన్స్ పక్క నుండి చూస్తున్నాం. అది ఏమైనా పోర్టుకో కూలిందనుకో అందరికీ ప్రమాదమే, రెస్క్యూ చేసేవాళ్ళకు కూడా ప్రమాదం. అలా వాళ్ళు కూడా ఇళ్లలో ఉండేటప్పుడు ఆ పరిస్థితులను గమనించేసి వీక్గా ఉన్నట్టు అనిపించే ఏదైనా కాంపౌండ్ వాల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వెంటనే ఏదైనా సిమ్టమ్స్ వస్తే సపోర్ట్ పెట్టుకోవాలి. సపోర్టు ఏదైనా గుంజలు కానీ, లేదంటే సిమెంటు కాంక్రీటు పోల్స్ కానీ పెట్టుకొని సపోర్ట్ చేసుకోవాలి టెంపరీగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాల సీజన్, అలాగే ఋతుపవనాలు, ఒక పక్క ద్రోణి, ఇవన్నీ ఉన్నాయి. రెయిన్ అలర్ట్స్ అనేవి వాతావరణ శాఖ ఇస్తుంది. సో ఇలాంటి సమయంలో ప్రజలకి మీ శాఖ, మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సజెషన్స్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటేనండి, మనకి ఈ వర్షాలు, గాలులు, మాన్సూన్స్ ఎంటర్ అయినాయి. మాన్సూన్స్ ఎంటర్ అయిన సందర్భంగా 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చెట్లు పడవచ్చు, గోళ్ళ పడవచ్చు, ఏవైనా జరగచ్చు గాలులు వీచినప్పుడు. జాగ్రత్తగా ఉండి, ఏదైనా ముఖ్యంగా ఏంటంటే పిడుగులు కూడా పడవచ్చు అండి. పిడుగులు పడ్డప్పుడు ప్రజలు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, చెట్ల కింద ఉండకూడదు. పిడుగులు పడ్డప్పుడు, వర్షం బాగా పడుతూ ఉంది. ఈ వాతావరణ శాఖ కూడా మనకి ఎప్పటికప్పుడు
ప్రతి ప్రజలకు కూడా ఎవరు ఒక్కరు కూడా మీ ప్రాంతంలో వర్షం పడవచ్చు, మీ ప్రాంతంలో పిడుగులు పడవచ్చు అని క్లియర్గా ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ హెచ్చరికలు జారీ చేస్తుందో ప్రజలు గమనించి హెచ్చరికలను బేఖాతరు చేయకుండా జాగ్రత్త వహించి పిడుగులు పడే సమయానికి, వర్షం పడే సమయానికి ఇళ్లలో నుంచి రాకుండా, చెట్ల కింద ఉండకుండా సేఫ్ ప్రదేశాల్లో ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇది ఇక్కడ మొత్తానికి వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండాలి. శిథిలావస్థకి వచ్చిన భవనాలు వాటిల్లో ఉండటం అంత మంచిది కాదు. అలాగే చెట్లు, పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఉన్న చోట కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గాలుల తీవ్రత ఉన్న పిడుగులు పడే సమయం వస్తుందని హెచ్చరిక మెసేజ్లు వచ్చినా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. ఈ భవనానికి సంబంధించి రెస్క్యూ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అన్న విషయాలు కూడా అప్డేట్ చేసి నివేదికలు అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ప్రమాదం కానీ జరగకపోవడం అనేది నిజంగా ఊపిరి తీసుకున్న ఘటనగా అధికారులు సైతం తెలియజేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.